డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే స్పెషల్ బీఎడ్ చేస్తున్నారో ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి మనకు అసైన్మెంట్కి సంబంధించిన అప్డేట్ వచ్చిందండి. సో ఎవరైతే ఈ కోర్సెస్ చేస్తున్నారో మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరైతే ఆన్లైన్లో అసైన్మెంట్స్ రాసి మీరైతే అప్లోడ్ చేయాలి. సో అప్పుడు మాత్రం మీకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ఎవరికైతే కొంతమందికి తెలియదు, సో వాళ్ళ అప్డేట్స్ చూసుకోరు, సో వాళ్ళ కోసమే చేస్తున్నాను. సో ఎవరికైతే మీ స్టడీ సెంటర్లో కావచ్చు ఈ అప్డేట్ వస్తే మీరైతే వాళ్ళు చెప్పిన విధంగా మీరైతే అవి రాసుకొని అప్లోడ్ చేసేయండి వెబ్సైట్లో. దానికన్నా ముందు ఎవరైతే ఈ ఇయర్ 2025లో ఈ స్పెషల్ బీఎడ్ ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేస్తున్నారో మనకు అప్డేట్ ఎప్పుడు రావచ్చు దాని గురించి చెప్తానండి. సో చాలా మంది అడుగుతున్నారు. సో 2025కి సంబంధించిన మోస్ట్లీ ఓపెన్ బీఎడ్ అయితే వస్తుంది ఎవ్రీ ఇయర్. అది ఇన్ సర్వీస్ టీచర్స్కి ఎలిజిబుల్. నార్మల్ స్పెషల్ బీఎడ్ ఏదైతే ఓపెన్లో ఈ స్పెషల్ బీఎడ్ ఉంటుందో అది ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అందులో నార్మల్ డిగ్రీ అండ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. నార్మల్ ఫార్మసీ కావచ్చు, కొన్ని సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. నార్మల్ ఏదైతే మనకి హెడ్సెట్ ఉంటుందో నార్మల్ హెడ్సెట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఆ హెడ్సెట్కి మీరు చూసుకోవచ్చు, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పలేరు ఇది స్పెషల్ బీఎడ్కి సంబంధించింది. ఓపెన్ బీఎడ్ యూనివర్సిటీ చేతిలో ఉంటుంది. ఈ స్పెషల్ బీఎడ్ వచ్చేసి మనకు ఆర్సీఐ పర్మిషన్ ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ 500 సీట్స్కి పర్మిషన్ ఇచ్చారు. కాకపోతే లాస్ట్ కంప్లీట్ ఆర్సీఐ వచ్చేసి 125 సీట్స్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మనకు ఎన్ని సీట్స్కి వాళ్ళైతే ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తారు. సో మోస్ట్లీ నవంబర్ ఎండ్ వస్తే నవంబర్ ఎండ్లో అన్న వస్తుంది, లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపు వస్తుంది. సో ఓపెన్ బీఎడ్తో పాటు ఇది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఎన్ని సీట్స్ అని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. యాజ్ పర్ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ 500 సీట్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఈ 500 సీట్స్కి ఎన్ని అప్రూవల్ ఇస్తారో మనం చెప్పలేము. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మీకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మీకైతే సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది స్పెషల్ బీఎడ్. సో మోస్ట్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపు మనకు అప్డేట్ వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ యూనివర్సిటీ వాళ్ళకు కూడా కన్ఫామ్గా చెప్పలేరు, ఎందుకంటే ఇక్కడ ఆర్సీఐ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి మనకు. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ స్పెషల్ బీఎడ్లో ఎవరైతే చేస్తున్నారో ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ మనకి ఇక్కడ 2 అసైన్మెంట్స్ ఉంటాయండి. సో 2 రాసి మీరైతే అప్లోడ్ చేయాలి. సో బ్యాచెస్ వచ్చేసి 2024లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అండ్ 2022లో. సో వీళ్ళు ఫస్ట్ సెమిస్టర్ వస్తారు, వీళ్ళు థర్డ్ సెమిస్టర్ వాళ్ళు. సో మనకు 2 అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్ 1 ఉంటుంది, అసైన్మెంట్ 2 ఉంటుంది. సో ఈ అసైన్మెంట్ 1లో మీకు క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది ఒక సబ్జెక్ట్లో. సో ఎగ్జాంపుల్కి ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను. ఆ సబ్జెక్ట్లో పార్ట్ ఏలో 2 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ మనకు 2.5 మార్క్స్ అలా ఉంటుంది. సో పార్ట్ ఏకి 5 మార్క్స్ ఉంటుంది, పార్ట్ బికి 5 మార్క్స్ ఉంటుంది. సో ఈ ఫస్ట్ అసైన్మెంట్కి కంప్లీట్గా 10 మార్క్స్ ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది, 2 క్వశ్చన్స్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది, అది రాసుకోవాలి. సో అది అసైన్మెంట్ 2. సో దీనికి కూడా 10 మార్క్స్. సో అలా మీకు స్పెషల్ బీఎడ్లో ఫస్ట్ సెమిస్టర్లో మెయిన్ సబ్జెక్ట్స్, థర్డ్ సెమిస్టర్లో మెయిన్ సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ అప్లోడ్ చేస్తారు మనకు వెబ్సైట్లో. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ప్రొవైడ్ చేశాను. జస్ట్ అక్కడ స్క్రోలింగ్ అవుతుంది, మీ మొబైల్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో మనకు ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళు కంప్లీట్ పీడిఎఫ్ ఇచ్చారు. సబ్జెక్ట్ నేమ్, సబ్జెక్ట్లో పార్ట్ ఏలో ఎన్ని క్వశ్చన్స్, పార్ట్ బిలో ఎలాంటి క్వశ్చన్స్ అన్ని ఇచ్చారు. సో అవి చూసి మీరైతే రాసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని డౌట్స్ రావచ్చు కొంతమందికి. సో మనకైతే ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ చేశారండి. ఏవైతే ఈ కోర్సెస్ ఉంటాయో మనకు ఆన్లైన్ సబ్మిషన్ ఉంటుంది. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు మీకైతే స్టూడెంట్ లాగిన్ అనేది ఒకటి ఉంటుంది. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లింక్ వేరేది వెబ్సైట్, అండ్ ఈ ఆన్లైన్ సబ్మిషన్ ఆన్లైన్ అసైన్మెంట్స్ ఉంటుంది కదా, ఇది డిఫరెంట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయాలి. కాకపోతే యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది, కాకపోతే ఇంకా అప్డేట్ చేయలేరు. లైక్ మనకు ఇక్కడ మనకి ఏదైతే ఈ అసైన్మెంట్స్ ఇచ్చారో క్వశ్చన్కి సంబంధించింది మనకు మెయిన్ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. కాకపోతే మనకు ఆన్లైన్ సబ్మిషన్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో వాళ్ళు అప్డేట్ చేయాలి. సబ్మిషన్కి లాస్ట్ డేట్ అండ్ మీరు ఏదైతే ఆ పేపర్స్లో రాద్దాం అనుకుంటున్నారో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు పేపర్తోని పెన్తో రాసుకొని అవి ఫోటో చేసి పీడిఎఫ్ లాగా అప్లోడ్ చేయాలి. అది ఇంకా అప్డేట్ చేయలేరు. సో మీరు కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇక్కడ స్టూడెంట్ లాగిన్లో మీ యొక్క అడ్మిషన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరైతే అది డౌన్లోడ్ చేసుకొని బయట జిరాక్స్ షాప్లో అది ప్రింట్ తీయించుకొని దాంట్లో మీరైతే క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాపర్గా రాసి పార్ట్ ఏ పార్ట్ బి రాసి మీరైతే సబ్మిట్ చేసుకోవచ్చు. సో పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే రాసుకోవాలి. అదే వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఎనేబుల్డ్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అసైన్మెంట్స్ లాస్ట్ డేట్. సో ఈ లాస్ట్ డేట్ ఇస్తారు ఈ అసైన్మెంట్స్కి. సో ఆన్ ఆర్ బిఫోర్ అసైన్మెంట్ 1 అసైన్మెంట్ 2
సో మీరు ముందు అసైన్మెంట్ 2 రాయకూడదు. ఫస్ట్ అసైన్మెంట్ 1 రాసి అది అప్లోడ్ చేసేసేయండి. దాని తర్వాత అసైన్మెంట్ 2 రాయండి, అప్లోడ్ చేయండి. సో మీరు ఎందులో రాయాలని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. వాళ్ళు ఒక పీడిఎఫ్ లాంటిది ఇస్తారు, వైట్ షీట్స్. సో అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే బయటికి వెళ్ళి అది జిరాక్స్ తీసుకొని రాసుకొని మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఆన్లైన్ పోర్టల్ లాగా. సపోజ్ అప్డేట్ అవ్వకపోతే మీరు ఏం చేయాలి, మీకు ఏదైతే స్టడీ సెంటర్స్ ఉంటాయి కదండి, మీకు ఏదైతే మీరు ఇప్పుడు స్పెషల్ బీఎడ్ చేస్తున్నారో మీ స్టడీ సెంటర్ ఏదైనా వాట్సాప్ గ్రూప్ ఉంటే అందులో మీకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా చేయండి. సపోజ్ ఆన్లైన్లో కాదు మాకు ఆఫ్లైన్లో ఇవ్వమన్నారంటే మీరు ఇది ఏదైతే మన క్వశ్చన్ పీడిఎఫ్ ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకొని మీరు A4 షీట్స్లో రాసి వాళ్ళు ఏ విధంగా రాయమన్నారో ఆ విధంగా చేయండి. సపోజ్ ఆన్లైన్లోనే సబ్మిట్ చేయండి అంటే మీరైతే కొద్దిగా వెయిట్ చేయాలి. అది మీరైతే లాగిన్ చేసి చూడండి. అప్డేట్ అయితే అప్పుడు అది డౌన్లోడ్ చేసుకొని మీరు క్వశ్చన్స్ అన్ని రాసుకొని సబ్మిట్ చేసుకోండి. సో ఇక్కడ 2 ఆప్షన్స్. అప్డేట్ అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సపోజ్ అప్డేట్ అవ్వలేదు, స్టడీ సెంటర్ వాళ్ళు మాకు ఈ విధంగా చెప్పారంటే మీ స్టడీ సెంటర్ వాళ్ళు చెప్పినట్టు మీరైతే ఫాలో అవ్వండి. సో ఈ 2 పాయింట్స్లో మీకు మీ స్టడీ సెంటర్ చెప్పిన విధంగా చేయొచ్చు. లేదు మాకు ఆన్లైన్లోనే చేయమన్నారంటే ఆన్లైన్లోనే అది డౌన్లోడ్ చేసుకుని రాసి మీరైతే సబ్మిట్ చేసుకోవాలి. సో యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా అప్డేట్ అవ్వలేదు అని చెప్పారు. సో మీరు కూడా రెగ్యులర్గా ఈ హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి, లేదంటే ఒక 1 వీక్ వెయిట్ చేయండి. మీ స్టడీ సెంటర్లో ఎవరైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకైతే కాల్ చేసి అసైన్మెంట్స్కి సంబంధించిన అప్డేట్ వచ్చింది, వెబ్సైట్లో క్వశ్చన్స్ పెట్టారు, కాకపోతే మీకు ఇంకా ఎలా సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి అది చెప్పండి అంటే వాళ్ళు క్లారిటీగా చెప్తారు. లేదు అనుకుంటే మీరు హెల్ప్ డెస్క్ కూడా చేయొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే లైక్ ఎవరైనా స్టూడెంట్స్ స్టడీ సెంటర్కి వెళ్తే మీరు కింద మెన్షన్ చేయండి. సపోజ్ మీకు ఏమన్నా చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ అందరికి యూస్ఫుల్ అవుతుంది. సో ఈ స్పెషల్ డిఎడ్ 2025 అయితే వెయిట్ చేయాలండి. మనకు యూనివర్సిటీ వాళ్ళకి కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. నోటిఫికేషన్కి ముందు 1 వీక్ ఆర్ 10 డేస్ బిఫోరే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, మీరు రిలీజ్ చేసుకోవచ్చు సీట్స్ అని. సో అది ఆర్సీఐ నుంచి రావాలి కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. 90% ఛాన్స్ ఉంటుంది డిసెంబర్లో రావడానికి. వస్తే అప్పుడు మీరు అప్లై చేసుకొని వితిన్ 1 మంత్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అయితే వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ 500 ఉంటాయి, కానీ లాస్ట్ ఇయరే కొద్దిగా తగ్గించారు, 125 సీట్స్ అప్రాక్సిమేట్లీ అలా ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ 500 ఉంటాయి. సో ఈ ఇయర్ ఎన్నిటికి పర్మిషన్ ఇస్తారో వాటికి మాత్రమే వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.